నమస్తే. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం మూస్తూ ఉంది. ఈ సంవత్సర కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వర్కర్స్ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, ముఖ్యుల మీద, ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల మీద పుంఖాలుగా ఫాల్స్ కేసెస్ పెట్టి నిర్బంధించే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ కొంతమంది జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు, కొంతమంది బెయిల్ తెచ్చుకున్నారు, కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్ రిలీఫ్ వచ్చి బయట ఉన్నారు. ఇంతటితో ఆగుతుందని నేనేం అనుకోవడం లేదు. ఇంకా చాలా ఫాల్స్ కేసులు పెట్టి చాలామంది లోపలు వేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి యొక్క ప్రయత్నం అనేది బాహాటంగానే అర్థమవుతున్నటువంటి అంశం. ఇప్పటికీ వల్లభనేని వంశీ సుమారుగా 4 రోజులు దాటిపోయింది. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోకపోవటం వల్ల నిన్న హైకోర్టు తాత్కాలికమైన బెయిల్ ఇచ్చి ఊరట కలిగించింది. తక్షణమే ఆయన్ని ఒక ప్రముఖ ఆసుపత్రిలో చేర్చి వైద్యం అందించాలని కోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చారు. అది ఒక రిలీఫ్. ఇంకా కసిరెడ్డి, ధనుంజయ రెడ్డి గారు, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. పోలీస్ కస్టడీకి ఇచ్చారు. 2 రోజుల తర్వాత పోలీస్ కస్టడీ ముగిసిన తర్వాత మళ్ళా కోర్టులో హాజరుపరుస్తారు. ఆ తర్వాత బెయిల్ పిటిషన్లు వేసుకుంటారు. వారికి కూడా త్వరలోనే రిలీఫ్ వస్తుందని నేను భావిస్తున్నాను. అయితే ఇవాళ నేను ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే, నిన్న ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఏపీ హైకోర్టులో జరిగింది. అది పిఎస్ఆర్ ఆంజనేయులు గారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇంటెలిజెన్సీ చీఫ్గా పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారి, ఐజీ ర్యాంక్ అధికారి. ఆయన సుమారుగా 4 రోజుల పైనుంచి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఆయన బెయిల్ పిటిషన్ మూవ్ చేసినప్పుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు కోర్టు వారు చేశారు. అది ప్రముఖంగా అన్ని పత్రికల్లో కూడా వచ్చాయి. ఇక్కడ విషయం ఏంటంటే, ఒకసారి వెనక్కి వెళ్ళి ఈ కేసు గురించి 2 మాటలు మనం ఇక్కడ చెప్పుకోవాలి. కాదంబరి జత్వాని బాంబేకి సంబంధించినటువంటి ఒక చిన్న సినిమా నటి. ఆమె మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆమె హనీ ట్రాప్ చేస్తుందని, చాలామందిని మోసం చేసిందని. ముంబైలో కూడా కేసులు ఉన్నాయి, విజయవాడలో కూడా కేసు పెట్టారు. కుక్కల నాగేశ్వరరావు గారు ఆమె మోసం చేసిందని, తన దగ్గర డబ్బు తీసుకుందని, ఇలాంటి ఎలిగేషన్స్ మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఆ రిజిస్టర్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ను ఆధారంగా చేసుకొని పోలీసు వారు వెళ్ళి ముంబైలో ఆమెను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే ముందు ముంబై పోలీసులతో చెప్పి వారి సహకారంతో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అక్కడ కోర్టు వారు ట్రాన్సిట్ అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చారు. ఆ ట్రాన్సిట్ పర్మిషన్ తీసుకొచ్చి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. విజయవాడ కోర్టు వారు రిమాండ్ ఇచ్చారు. రిమాండ్ ఇచ్చిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళారు. జ్యుడిషియల్ రిమాండ్ నుంచి పోలీస్ కస్టడీకి అడిగారు. పోలీస్ కస్టడీ ఇచ్చారు. విచారణ తర్వాత మళ్ళా జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళారు. ఆ తర్వాత బెయిల్ మూవ్ చేసుకున్నారు. బెయిల్ వచ్చింది, వెళ్ళిపోయారు. ఇది నక్షల్లో కథ, జరిగినటువంటి వాస్తవం. అయితే చిత్రం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే కాదంబరి జత్వాని గారు వచ్చేసారు. హఠాత్తుగా నా మీద ఒక ఫాల్స్ కేసు పెట్టారు పోలీసులు, నన్ను వేధించారు అని ఇంకో కంప్లైంట్ తీసుకున్నారు. ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. ముఖ్యంగా ఈ కేసులో 3 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. ఒకరు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, 2 విశాల్ గున్ని గారు, 3 క్రాంతి రాణా టాటా. ఈ 3 సస్పెండ్ చేశారు. దీనిలో 2 న్యాయస్థానానికి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు. కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోలేదు. కుక్కల నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేశారు. కొన్నాళ్ళు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. తర్వాత ఆయనకి రెగ్యులర్ బెయిల్ వచ్చింది. అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపారు. ఇప్పటికి 4 రోజులు పైన అయిపోయింది. దాని మీద ఆయన హైకోర్టులో బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకున్నారు. ఈ బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకున్నప్పుడే చాలా ఆసక్తికరమైనటువంటి వాదనలు జరిగాయి అనేది ఇవాళ అన్ని పత్రికల్లోనూ వచ్చినటువంటి అంశం.
పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఏం చేశారు అంటే ఈ కేసు రిజిస్టర్ చేసే దానిలో ఆయన కింది వారిని ఆదేశించారు. ఇది ఒక కుట్ర, ఇది ఒక ఫాల్స్ కేస్ అనేది ప్రభుత్వం తరపున పోలీస్ తరపున వాదనలు చేస్తే కోర్టు వారు ఏమన్నారంటే, మీరు ఎలా చెబుతారు ఫాల్స్ కేస్ అని? న్యాయస్థానంలో ఉంది కదా, మీరు చేయాల్సిందేంటి? పోలీసులు కేసు రిజిస్టర్ చేయటం, ఎంక్వైరీ చేయటం, కోర్టులో ఛార్జ్షీట్ పడేయటం. ఆ తర్వాత కదా ఫాల్సా లేక ఫాల్స్ కాదా అని నిర్ణయించవలసింది. అది నిర్ణయించేది న్యాయస్థానాలు అనేటువంటి వ్యాఖ్య చేశారు. చాలా వ్యాలిడ్ వ్యాఖ్య, రీజనబుల్ వ్యాఖ్య కోర్టు వారు చేయటం అనేది ఇక్కడ అందరూ గమనించాలని మనవి చేస్తున్నాం. అంటే విధి నిర్వహణలో ఐపీఎస్ అధికారులు పనిచేస్తే ఆ కేసు ఫాల్స్ కేసు అని కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇంకా వ్యవస్థ ఎలా ఉంటుందో చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న పండ్లాల్లో గుండ్లపాడు అనే చోట ఫ్యాక్షన్ హత్యలు జరిగాయి. ఇద్దరిని దారుణంగా తెలుగుదేశం వాళ్ళని చంపేశారు. దానిలో పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని ఆయన తమ్ముడిని ఎక్యూజ్డ్గా పెట్టారు, విచ్ ఈజ్ ఎ ఫాల్స్. అంటే ఏంటి? రేపు మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఫాల్స్ కేసు పెట్టారని అక్కడున్న ఎస్పీని డిఎస్పీని సస్పెండ్ చేసి జైలుకి పంపేస్తే ఎలా ఉంటుంది? బాగుంటుందా? ఇది పద్ధత? అలాంటప్పుడు పోలీసు వారు ఇంకా విధులు ఎలా నిర్వహిస్తారు? ఇక్కడ 3 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. ఒక ఐపీఎస్ అధికారి ఐజీ ర్యాంక్ని మీరు జైల్లో పెట్టారు. దానికోసం బెయిల్ మూవ్ చేస్తున్నప్పుడు కోర్టు వారి వ్యాఖ్యలు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇదేమన్నా మేము ఇప్పటికే 60 మంది సాక్షులు విచారించాం, ఇంకా చాలామంది సాక్షులు విచారించాలి అన్నారు. ఏం కేసు ఇది? ఇంతమంది సాక్షులు విచారించడానికి? ఇదేమన్నా రాజీవ్ గాంధీ హత్య కేసా అని కూడా వ్యాఖ్యానించారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే పోలీసు వారు గమనించాలి. చంద్రబాబు నాయుడు గారో లోకేష్ గారో చెబితే అన్యాయంగా అక్రమంగా మీరు కేసులు పెట్టి ఉన్నతాధికారుల్ని కూడా జైలుకు పంపేటటువంటి ఒక నూతన నీచమైన సాంప్రదాయానికి మీరు తెరలేపుతున్నారు. ఎవరు మీరు తెరలేపుతుంది? పోలీసు వారే. ఇరుక్కునేది ఎవరు? పోలీసు వారే. ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద ఇతర అధికారుల మీద మీరు పెట్టినటువంటి కేసు ఫాల్స్ అని మిమ్మల్ని లోపలేయచ్చా? ఇది సాధ్యమేనా? సాధ్యమే అంటున్నారు. ఎవరు? మేం కాదు, తెలుగుదేశం ప్రభుత్వం అంటుంది. ఎవరైతే కేసులు పెట్టి రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేసి ఎవరినైతే జ్యుడిషియల్ రిమాండ్కు పంపుతారో జత్వానీలాగా, అలాంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ మేము అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపొచ్చు అనేటువంటి ఒక కొత్త లాని తీసుకొచ్చారు. ఇది తప్పనిసరిగా బూమ్రాంగ్ అవుతుంది. ఈ కేసు మెడకు చుట్టుకుంటుంది. ఎవరు మెడకు చుట్టుకుంటుంది? లోకేష్ మెడకు చుట్టుకోదు, చంద్రబాబు మెడకు చుట్టుకోదు. ఎవరైతే పోలీసు అధికారులు ఇవాళ ఈ కేసులు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ పడేస్తారో వాళ్ళని ప్రశ్నించేటటువంటి పరిస్థితులు రాబోయే కాలంలో వస్తాయనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కోర్టు వారు చెప్పారు, ఈ జత్వానీ కేసులో మేము బెయిల్ ఇచ్చేస్తాం, కాకపోతే మీరు గట్టిగా అడుగుతున్నారు కాబట్టి దీన్ని కొద్దిగా షరతులు గట్టిగా విధించి పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి మేము రిలీఫ్ ఇస్తామనేది బహిరంగంగా చెప్పారు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి రిలీఫ్ వస్తుంది, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు బయటకు వస్తారు. అయితే ఇంకొక ఏపీపీఎస్సీ కేసు ఉంది, దాని పరిస్థితి ఏంటో కూడా నాకు ఇంకా పూర్తిగా అవగాహన లేదు. ఏది ఏమైనా ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు రిలీవ్ అవుతారు, ఆయన బయటకు వస్తారు. ఇలా ఫాల్స్ కేసులు పెట్టినటువంటి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటకు వస్తారు. ఇవాళ కాకాను గోవర్ధన్ రెడ్డి గారు కానివ్వండి, వంశీ గారు కానివ్వండి, లేకపోతే ఇంకా ఐఏఎస్ అధికారులు ఉన్నారు వారు కానివ్వండి, అందరూ బయటకు వస్తారు. రామకృష్ణ లాంటి మా ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణ లాంటి వారిని మళ్ళా అరెస్ట్ చేసి మళ్ళా లోపల పెట్టాలనుకుంటున్నారు. పెట్టండి, మళ్ళా వాళ్ళు బయటకు వస్తారు. ఎన్నాళ్ళు వేధిస్తారా? నాకు అర్థం కాలేదు. పార్టీని ప్రభుత్వాన్ని నమ్మి పోలీసు ఉన్నతాధికారులు ఇలాంటి పాపాలకు పాల్పడితే వారు తప్పనిసరిగా మూల్యం చెల్లించక తప్పదనే విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు ఆలోచించుకుంటే మంచిది. ఆలోచించుకోకపోతే మీరు న్యాయస్థానంలో ప్రశ్నలకు
గురికాక తప్పదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలు. Stay aware, stay bold. Like, subscribe and follow at Ammati Rambabu Official for truth and clarity in today's politics.